హల్లెలూయా. ఇది నా వాక్యము దేబిరేం 27వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితికి దొక్కించునట. శీఘ్రముగా అన్న మాటకు అర్థం ఏంటమ్మా? వెంటనే అని అర్థం. ఎప్పుడో జరిగిన దాన్ని శీఘ్రము అనరు. ఎవరి కాళ్ళ కింద? మీ కాళ్ళ కిందే. దేవుడు తొక్కలేదండి. దేవుడు తొక్కి శిలువ మీద జయోత్సాహం చేసేసారు, అయిపోయింది. ఆ సమాధానకర్త ఏంటి? ఆ సమాధానము, నీవెంత ఘోర పాపివైనా నీకు గొప్ప అవకాశం ఉంది. లోకంలో మందు లేని జబ్బులన్నా ఉండొచ్చు, కానీ మందు లేని పాపము లేదు. ఆ పాపము నీది ఏదైనప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ నువ్వు ఇంత కాదు అంత చెప్పు నీ స్థితి గురించి. అయితే నీకు ఒక సమాధానం ఉంది, నీకు ఒక మార్గం ఉంది, నీకు ఒక పరిష్కారం ఉంది. అదేంటండి? యేసయ్య రక్తమే. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. కొన్ని పాపాలే, పలానా పాపాలే అని దేవుడు ఇంత లిస్ట్ ఏమన్నా పెట్టాడంటే ఆ లిస్టు పెట్టలా. అక్కడ ఏ లిస్టు లేదు. ప్రతి పాపము, నువ్వేదైతే ఇది పాపం అనుకున్నావు, ప్రతి పాపం నుంచి యేసయ్య రక్తం ఏం చేస్తుంది? మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే పవిత్రులుగా చేస్తుందో సమాధానం వస్తుంది. సమాధానం ఎప్పుడైతే వచ్చిందో ఈ అపవాది అదే పాపం ద్వారా నిన్ను పడగొట్టాలని వస్తాడు కదా, వాడిని ఈసారి నువ్వేం చేస్తావు? సమాధానకర్తయగు దేవుడు ఈ సాతానుని మీ కాళ్ళ కింద చితుకు తొక్కించాలి. ఆమేన్. చితుకు త్రొక్కాలి. మళ్ళా యేసయ్య రక్తాన్ని ఉపయోగించి మళ్ళా ఇటు వచ్చి పాపం చేసి మళ్ళా ఇటు వచ్చి యేసయ్య రక్తం, ఆ బ్రతుకులు సరైన బ్రతుకులు కాదు. అవి పరలోక రాజ్యం చేరవు. పొరపాటున చేసిన దానికి క్షమాపణ ఉంటుంది, కానీ అలవాటుగా చేసిన దానికి క్షమాపణ ఉండదు. కాబట్టి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాక నీకు సాతానుపై, ఆ పాపంపై, ఆ యొక్క బలహీనతపై విజయం ఉండాలి. ఆ విజయం నీకు లేదు అంటే విజయం వచ్చే వరకు ప్రభు పాదాలు విడవకు. విజయం ఇచ్చే వరకు ప్రభు సన్నిధి విడవకు. విజయం ఇచ్చే వరకు ప్రభువు ఆయన యొక్క సన్నిధి నుంచి నువ్వు వెళ్ళిపోకూడదు. ఆ విజయము ఘన విజయంగా మారును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.